అర కేజీ గోంగూరతో ఊరగాయ పచ్చడి పెట్టడం వల్ల 1 కేజీ నిల్వ పచ్చడి తయారవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. హలో నమస్తే. నేను మీ మన్ద్వీపేశ్వరి ఛానల్ నుంచి. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ చేసి మీకు దగ్గరగా రావడము, మీతో మాట్లాడడం అనేది మళ్ళీ మొదలైంది. అందరికీ ధన్యవాదాలు. అందరు బాగున్నారా? ఈ కార్తీక మాసం అంతా చాలా బిజీగా ఉంటారు అనుకుంటాను. ఇప్పుడు నేను గోంగూర చూపించబోతున్నాను కదండి. చాలా బాగా వచ్చింది. ఈ గోంగూర పచ్చడి తోటలో నుంచి కోసుకొచ్చారు. చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. అంటే మార్కెట్లో ఏం దొరకట్లేదా, ఫ్రెష్గానే కదా అంటే, కానీ అది కట్టలు కట్టి బండ్లకేసి ఆటోలలో వేసి మూటలు పెట్టి తొక్కి ఇట్లా వస్తుంది. అలా లేకుండా ఫ్రెష్గా మన చేతులతో మనం కోసుకొచ్చింది కదా, అందుకు కొద్దిగా మనము దాని మీద ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ ఆకుని మనం బాగా కడిగి నీడన క్లాత్ పైన వేసి బాగా తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడి మా అమ్మమ్మల కాలం నుంచి చేస్తూనే ఉన్నారు. పెద్దవాళ్ళని చూసి మేము నేర్చుకున్నాము. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏది చేసినా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు అడుగుజాడలో మనం నడుస్తుంటాము. అందుకే నేను మా అమ్మ చేసేది గుర్తొచ్చి నేను ఇలా ఆకును చూడంగానే చేసేద్దాం అనుకున్నాను. ఈ ఆకు వచ్చేసి 1/2 కేజీ ఆకు ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఒక 10, 15, 20 మిరపకాయలు తీసుకున్నాను, ఎండుమిర్చీలు. కారం బాగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేము కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి తక్కువ తీసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి పోపు గింజలు అన్నమాట. పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు, ఉద్దిపప్పు 2 స్పూన్లు, చింతపండు వచ్చేసి 1 కప్పు తీసుకున్నాను. అలాగే జీలకర్ర 2 స్పూన్లు, మెంతులు 1.5 స్పూను వేయించుకొని పొడి కొట్టుకోవాలి. ఆవాలు ఇవి తిరగవాతకి వేసుకోవాలన్నమాట. అలాగే ఎండుమిర్చిలు, కరివేపాకు, పచ్చి కరివేపాకు లేదు, వర్షం పడుతుంటే బయటకు వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో ఉండే ఎండు కరివేపాకుని వేసేసుకున్నాం అనమాట. ఇవి ఇంగ్రీడియంట్స్. సాల్ట్ మధ్యలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ చింతపండును చూపించాను కదా, ఆ చింతపండును మనము నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టిన తర్వాత దాన్ని గుజ్జులాగా తీయాలి. అప్పుడు దాన్ని మనం మిగతా ప్రాసెస్ జరుగుతున్న వీడియోలో చెప్పుకునేద్దాము. అలా బాగా కొన్ని నీళ్లు తీసుకొని దాంట్లో మునిగేంతవరకు నీళ్ళు ఉండి పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పినటువన్నీ మనకు చాలా ఆరోగ్యానికి మంచిటివి. వాళ్ళు ఇప్పుడు తినే ఫాస్ట్ ఫుడ్లు, హోటల్ ఫుడ్లలో అంత అనారోగ్య సమస్యలు మన లైఫ్ టైం చాలా తక్కువైపోతుంది బయట తిండి తింటున్నారు కాబట్టి. ఫస్ట్ ఇక్కడ మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. ఇలా కడాయి పెట్టేసుకున్న తర్వాత హీట్ అయిన వెంటనే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనము ఫస్ట్ ఎండుమిర్చిలు వేసుకోవాలన్నమాట. ఆ ఎండుమిర్చిలు కొద్దిగా దూరగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయి పచ్చడి చేదుగా వస్తుందన్నమాట, ఆ ఎండుమిర్చి మాడిపోతే. కాబట్టి కొద్దిగా బ్రౌనిష్గా ఉండంగానే మనం దింపేసుకోవాలి. దాంట్లో విత్తనాలు అవన్నీ కొద్దిగా బాగా టేస్ట్ వస్తుందన్నమాట ఏగడం వల్ల. అలాగా వేసేసుకున్నాక ఆయిల్ కొద్దిగా వేయించేసుకునేసి పక్కన పెట్టుకోవాలి. అది చల్లగా అయిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవచ్చు, లేదా రోలు ఉంటే రోట్లో దంపుకోవచ్చు ఓపిక ఉంటే. రోళ్ళు ఇవి చాలా క్వాంటిటీ ఉంది కాబట్టి పెద్ద రోలు కూడా లేదు మాకు, చిన్న రోలు ఉంది కాబట్టి అది దంచుకోవడం కానీ రుబ్బుకోవడానికి కష్టం అవుతుంది అనమాట. అలా ఎండుమిర్చిలు పక్కన పెట్టుకున్నాక అక్కడ కొద్దిగా నూనె ఉంటుంది కదా, దాంట్లోనే గోంగూర కూడా వేసి వేయించేసుకున్నాను. మెంతులు కూడా ఫస్టే వేయించి పక్కన పెట్టుకునేసాను. ఇప్పుడు గోంగూర కూడా అలాగే వేయించేసుకోవాలి బాగా. దాంట్లో ఆకు లోపల చెమ్మ ఉంటుంది కదా, పచ్చి ఆకులు కదా, బాగా చెమ్మంతా ఆరిపోయి ఆకులన్నీ డ్రైగా వచ్చేంత వరకు మనము ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించేసుకోవాలన్నమాట. వేయించుకుంటూ ఉండాలి, ఓపికగా ఉండాలి. ఇక్కడ మనం గోంగూర పచ్చడి పెట్టినప్పుడు ఏదో ఫాస్ట్గా అయిపోతుంది అనుకోకూడదు. వేయించుకోవాలి ఓపికగా, స్టవ్ దగ్గర నిలబడుకోవాలి. మనకు ఆటోమేటిక్గా ఫుడ్ అన్నీ ఆటోమేటిక్గా నోటి దగ్గరకు వచ్చేస్తే రుచులు ఎక్కడున్నాయి? ఓపికగా నిలబడి చేసుకుంటేనే నోటికి తగిన రుచి వచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేదన్నమాట.
చూసారా, అలా వేయించుకోవాలి నిదానంగా. ఇలా చూడండి, ఇంత ఓపికగా మన పెద్దవాళ్ళు చేస్తూ మనకు వడ్డించేవాళ్ళు మన అమ్మ కాలంలో, అమ్మమ్మల కాలంలో. కానీ ఇప్పుడు మనము మన పిల్లలకి ఎంత మాత్రం అంత ఓపికగా పెడుతున్నాము. నేనైతే పెడుతున్నానని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ప్రతిదీ బయట ఫుడ్కి ఎక్కువ మేము ప్రియారిటీ ఇవ్వమన్నమాట. డబ్బులు వేస్ట్ అవుతుంది, ప్లస్ అనారోగ్యం కూడా వస్తుంది. కాబట్టి మేము ఎక్కువ ఇవ్వం. పిల్లలకైనా కూడా హాస్టళ్ళకైనా ఇలా నేను చేసే పంపుతూ ఉంటాను. ఎలాగో అక్కడ హాస్టల్లో ఆ ఫుడ్ తింటున్నారు కాబట్టి కొద్దిగా ఇంటి ఫుడ్ కూడా పిల్లలకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి చిన్న ప్రయత్నం మనది. ఇంటికి వచ్చారంటే ఏకంగా మనం వండింటివే వాళ్ళు తినాలన్నమాట. ఇలా వేయించుకుంటే ఇలాగా డ్రై అయిపోతుంది అన్నమాట ఆకు. చూసారా ఎంత బాగా డ్రై అవుతూ ఉందో. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లో మనం ఇక్కడ ఒక 1/2 kg ఆకు ఉంటుంది అనుకున్నాం కదా, దీనికి ఒక 1/4 కిలో ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది మొత్తం వేపాక మొత్తం ఈ మిశ్రమం అంతా దాంట్లో మునిగేటట్లుగా కలిపెట్టాలి కదా, అందుకు. ఫస్ట్ దీంట్లో ఎండుమిర్చీలు, కరివేపాకు వేసుకున్నాము, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మొదట్లో చూపించలేకపోయాను. అలా వేయించేసుకుని దోరగా వేగేంత వరకు అన్నీ ఓపికగా వేయించుకోవాలన్నమాట. ఓపికగా పెట్టింది పేరు మన పెద్దలు, అమ్మలు, అమ్మమ్మలు, అత్తమ్మలు. అంతే కదా, అమ్మలంటే మన అమ్మలు, అత్తమ్మలంటే మన వారి అమ్మగారులు అన్నమాట. వాళ్ళు అమ్మలే కదా వాళ్ళు. కాబట్టి అందరికీ మనం విలువ ఇవ్వాలి. మన పెద్దవాళ్ళు మనకు ఇలాంటి జీవితాన్ని, సౌకర్యవంతమైన జీవితం మనం గడుపుతున్నాము అంటే పెద్దల ఆశీస్సులు, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు అన్నమాట. ఇలాగా అవి వేగేటప్పటికి ఇక్కడ చింతపండు గుజ్జును తీసుకున్నాం కదా, దాన్ని కూడా అలా కలబెట్టేసుకుంటే గట్టిగా అవుతుంది. తర్వాత దాన్ని ఎండుమిర్చీలు, మెంతులు పొడి కొట్టేసుకున్నాం కదా, ఆ తర్వాత దాంట్లో గోంగూర ముక్కలు అంటే మెత్తగా కొట్టేసుకోవచ్చు. లేదు కొద్దిగా అట్లా ఉండాలి పీసులు లెక్క అని అనుకుంటే కొద్దిగా లైట్గా బరకగా కొట్టుకోవచ్చు, మరీ మెత్తగా లేకుండా. దాంట్లో ఈ ఎండుమిర్చీలు, మెంతుల పొడి ఉంది కదా, అదంతా వేసి అలాగే ఒక 1/4 కప్పు సాల్ట్ వేసుకున్నాను. మీకు ఇంకా సాల్ట్ కావాలనుకుంటే 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా సాల్ట్ వేసేసుకొని దాంట్లో ఇప్పుడు మనం బాగా ఉడకబెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జును కూడా దాంట్లో వేసేసి నీట్గా అంతా బాగా వేసేయాలి. చూడండి, ఇలాంటి పచ్చడిని మన అమ్మ వాళ్ళైతే రోట్లో వేసి రుబ్బేవాళ్ళు. మనం ఎంత లైట్గా, ఎంత స్పీడ్గా, తొందరగా, ఫాస్ట్గా చేసుకుంటున్నామో అలా అయిపోయింది మన జనరేషన్. ఇంకా మన పిల్లల జనరేషన్ ఎట్లుంటుందో అర్థం కావట్లా. ఇప్పుడు మనం మిక్సీలు వాడుతున్నాము, వాళ్ళు ఎలా వాడతారో, ఎలా చేస్తారో వంట అర్థం కావడంలే. ఇంత పనికి మనం 1 అవర్, 1.5 అవర్ ఒక టైం తీసుకుంటాము. అదే దంచే పనులు ఎన్ని అయితే ప్రతి ఒక్కటి రోట్లో ఒళ్ళును కష్టపెట్టే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎంతగా టైం తీసుకున్నారు. ఇలా మిక్సీ పట్టేసుకున్న ఆ మిశ్రమాన్ని అంతటిని ఆల్రెడీ ఎన్ని వేగిపోయి ఉన్నాయి కాబట్టి మనం పోపుని చల్లారి పెట్టాక ఈ పచ్చడిని దాంట్లో కలపాలి. మనం ముందే ఈ పోపు అంతటిని వేయించేసి పెట్టుకున్నాం కాబట్టి అది చల్లగా అయిపోయి ఉంటుంది, కూల్ అయిపోయింది. దాంట్లో ఈ పచ్చడిని అంతటిని వేసేసి బాగా అంతా ఆ పచ్చడి అంతా మొత్తం కలిసిపోయేటట్లు కలబెట్టుకోవాలన్నమాట. అట్లా ఒక పక్కగా అట్లా అనుకోకుండా ఆయిల్ ప్రతి మూలకి, పచ్చడిలో ప్రతి మూలకి తగిలేలాగా మనము బాగా కలబెట్టుకోవాలన్నమాట. ఈ గోంగూర పచ్చడి బాగా ఒక 5-6 నెలలు నిల్వ ఉంటుంది. మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినా, ఏదో ట్రైన్లో కానీ, బస్సులో కానీ, ఎక్కడికైనా వెళ్ళినా బయట ఫుడ్ సరిగా ఉండదు. ఓకే, రైస్ దొరికినా మనకు కర్రీస్ మనకు ఇష్టపడవు అన్నమాట. వాళ్ళు ఒక్కొక్క టేస్ట్ మనకు నచ్చదు. ఎందుకంటే మన రాయలసీమ రుచులే రాయల్ రుచులు కదా, రాయల్ రుచులు అన్నమాట. రాయలసీమవి రాయల్ రుచులు అంత బాగుంటాయి అన్నమాట.
కాబట్టి దీన్ని ఒక చిన్న బాక్స్కి వేసుకుపోయినా ఉంటే ఏదో వాళ్ళు వేసే ఆ కర్రీకి ఇది ఒక సైడ్ డిష్లుగా వేసుకుంటే ఆ పూటకి అలా గడిచిపోతుంది అనమాట. అందుకే నేను ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు పొళ్ళు అనేటివి 2 బాక్సులు వేసేసుకొని పోతూ ఉంటాం మేము మా వారు. ఇలా బాక్స్కి తీసి పెట్టేసుకున్నామంటే ఇది మనం ½ కేజీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపితే ఒక కేజీ పచ్చడి వచ్చేసిందండి నాకు. చూడండి ఈ బౌల్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ కేజీ పచ్చడి వచ్చేసింది. ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో కొద్దిగా వేసి దాంట్లో నేను ఒక అన్నం వేసేసి, ఏంటి ఇంత కకృతి అనుకుంటారా, పెనము ప్లేటు ఆ గరిటెకు కూడా వదలుకోకుండా అంటే అవునండి, అంత వాల్యుబుల్ ఐటమ్స్ కదా మనం వాడేటివి. కాబట్టి దాన్ని అంతటిని ఆ రైస్ వేసేసి కలిపేద్దాం. అన్నం వేసేసి అన్నానికి తగులుకుంటుంది కదా పచ్చడి అంతా. ఇంకా అది అలాగా వేసి కలుపుకొని తినేది చాలా రుచి ఉంటుంది అనమాట. నేను అలాగే చేస్తాను. ఒకవేళ రోట్లో దంచుకున్నా కూడా దాంట్లో రోట్లో అన్నం వేసేనే తింటాం. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. అంతే కదండి, చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు ఎక్కడికి వెళ్తాయి. మనం అప్పుడు మన కాలంలో అలాగే చేసేవాళ్ళం కదా, అమ్మమ్మల కాలంలో. కాబట్టి ఇలా రుచికరమైన ఫుడ్ తింటూ మీరు కూడా హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ 1053 మంది సబ్స్క్రైబర్ చేసుకున్నారు. అలాగే షార్ట్ వీడియోస్ మనం భక్తిపరంగానే వెళ్తున్నాం కాబట్టి వాటితో బాగా మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇంకా బాగా రావాలి. ఇలా ఈ వంట బాగుంటుందని చెప్పేసి నేను వీడియో చేశాను. చాలా బాగా నచ్చింది కదండి. మన పెద్దవాళ్ళని అభిమానిద్దాం, ప్రేమిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.